ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కాంచనను చూడడానికి శివనారాయణ జోష్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడే ఉన్న శౌర్యకి అహంకారం ఉండకూడదు అనే నీతి కథ చెప్తూ ఉంటాడు. ఇక అది విన్న కార్తీకు, పిల్లలు వినే కథల్లోనే అహంకారం ఉండకూడదని చెప్పే మీరు నిజ జీవితంలో ఎందుకు పాటించడం లేదో అని అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న జోష్న, నువ్వు మా తాతతో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అని కార్తీక్తో అంటూ ఉంటుంది. ఇక వెంటనే దీప కూడా, నువ్వు కూడా మా బావతో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అని తనతో అంటూ ఉంటుంది. ఇక దీప అలా మాట్లాడేసరికి శివనారాయణ, స్థానాలను బట్టి మనుషులు మారిపోతారు, అయినా నేనొచ్చింది మిమ్మల్ని చూడడానికి కాదు అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, మరి ఎవరి కోసం వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఈమె కోసం వచ్చాను అని కాంచనని చూపించి, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇక కాంచన చాలా సంతోషపడిపోతూ, బాగానే ఉంది నాన్న అని అనబోతూ ఉంటుంది. ఇక అంతలో కార్తీకు, ఒక్క నిమిషం ఆగమ్మా, తనింట్లో డ్రైవర్గా పనిచేసే వాళ్ళ తల్లితో నాన్న అని పిలిపించుకోవడానికి సారు ఇష్టపడకపోవచ్చు. ముందు సారు ఏ హోదాలో వచ్చారో తెలుసుకోవాలి. నాన్న హోదాలోనా లేక నా యజమానిలానా అని అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ కోపంగా, నాలో సగం వయసు లేనివాడే అంతలా మాట్లాడుతుంటే నేనెలా మాట్లాడాలి? నా దగ్గర పనిచేసే డ్రైవర్ తల్లికి బాగలేదని తెలిసి వచ్చాను అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, మీ మంచి మనసు నా తల్లికి తెలియాలని అలా అడిగాను. అమ్మ విన్నావా, నీ మీద జాలితో వచ్చారు. ఈయన్ని చూడడం నీకిదే మొదటిసారి కదా, ఈయన నీకు పరిచయం చేయాలి. ఈయన పేరు శివనారాయణ, చాలా పెద్ద సారు, మనసు కూడా చాలా పెద్దది, నమస్కారం పెట్టమ్మా అని అంటూ ఉంటాడు. ఇక కాంచన చాలా బాధపడుతూ శివనారాయణకి నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ చాలా కోపంగా, దొరికిన ప్రతి అవకాశాన్ని నువ్వు వాడుకుంటావని అనుకోలేదురా అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, కింద పడి దెబ్బ తగిలిన వ్యక్తి అమ్మ అని అంటారు. మా అమ్మకు అమ్మ లేదు, నాన్న ఉన్నాడు, అతను వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. నాన్న హోదాలో వస్తే ఆ కూతురు చాలా సంతోషించేది కదా అని అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ, బంధాలన్నీ చంపేసింది మీరు. మీ అవసరమే కాదు, అందరి అవసరం ఉన్నప్పుడు బంధుత్వం గురించి మాట్లాడితే బాగుంటుంది అని అంటూ ఉంటాడు. ఇక జోష్న, అత్తకు ప్రమాదం జరిగిందని తెలిస్తే అందరికంటే ముందు నేనే వచ్చేదాన్ని అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, నీకు నమ్మకం కుదిరేలోపు మనుషుల ప్రాణాలు పోతాయి ఇక్కడ అని అంటూ ఉంటాడు. ఇక కాంచన, మీరందరూ నాకు దూరమైన మా అన్నయ్య నాకున్నాడు అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అగ్రిమెంట్ విషయంలో జోష్న కాస్త కూడా కనికరం చూపించలేదు. నా కొడుకుని కోడల్ని నీ ఇంట్లో పని మనుషుల్లా ఉంచితే నాకెలా ఆనందంగా ఉంటుంది అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక కాంచన మాటలు వింటూ ఉన్న శివనారాయణ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక దీప, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య, వాళ్ళు యజమానుల్లాగా పలకరించడానికి వచ్చారు, మనం వాళ్ళకి మర్యాద చేయాలి అని కుర్చీ తీసుకొచ్చి శివనారాయణకిచ్చి కూర్చోమని చెప్తుంది. ఇక శివనారాయణ కూర్చోకుండా కాంచనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటాడు. ఇక కాంచన, అలాగే అయ్యగారు అని చెప్తూ ఉంటుంది. ఇక శివనారాయణ ఆ మాటకి బాధపడుతూ జోష్నతో, తనకి కొత్త వీల్చైర్ తెచ్చివు అని చెప్తూ ఉంటాడు. ఇక కాంచన, నేను పడిపోవడానికి వీల్చైర్ కారణం కాదు, నన్ను చూడ్డానికి మా నాన్న వస్తాడంటే నా ప్రాణాలు కూడా తీసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో శివనారాయణ మరింత బాధపడుతూ ఉంటాడు. ఇక కాంచన, మా అమ్మ ఎప్పుడు చనిపోయిందో నాకు తెలీదు, నన్ను మా అన్నయ్యని మా నాన్న చేతిలో పెట్టి మా అమ్మ చనిపోయింది, నాన్నే నాకు అన్ని, తల్లి తండ్రి, మేము పోయే వరకు మా నాన్న మాట జవదాటము అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా చాలా బాధపడుతూ, నాకు కూడా ఒక కూతురుంది, తండ్రి అంటే లెక్కలేదు, అన్న కూతుర్ని కాదని ఎవరినో అనాథను కోడలుగా తెచ్చుకుంది అని అంటూ ఉంటాడు. ఇక దీప అనాథ కాదు, నీ మనవరాలే తాత అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న కూడా, దీప నీ మనవరాలే తాత, నేనే దాసు కూతుర్ని అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ, నేను కూడా ఎన్నో మాటలు పడ్డాను, ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం అని కాంచన భుజం మీద చెయ్యి వేసి, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీకేమైనా అయితే నీ తండ్రి బాధపడతాడు, వెళ్ళొస్తాను అని చెప్పి శివనారాయణ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కాంచన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక దీప, కార్తీకు, అనసూయ కాంచనని ఓదారుస్తూ ఉంటారు. ఇక కార్తీకు, దీప శివనారాయణ వాళ్ళ ఇంటికి రావడం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతైనా తాతగారికి కూతురు మీద ప్రేమ ఎక్కువే, అందుకే కూతురి కోసం వచ్చారు అని చెప్తూ ఉంటుంది. ఇక అదే సందర్భంగా దీప కూడా తన తండ్రి కుబేర్ గురించి చెప్తూ ఉంటుంది. ఇక కార్తీకతో, పారిజాతం జోష్నాల గురించి తాతయ్య తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీకు, ఏముంది, నా మనవరాలనే మారుస్తావా అని పారుని రివాల్వర్తో షూట్ చేస్తాడు. జోష్నకి గట్టిగా బుద్ధి చెప్తాడు.
మార్పుకు శిక్ష కూడా అవసరమే. ఆ గౌతమ్ గాడిని పేరెంట్స్తో ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాలి. దానికి ప్లాన్ కూడా చేశాను. ఆ జోష్న మామూలు మనిషి కాదు, కంచు. తనకి బుద్ధి చెప్పాలంటే ఆ గౌతమ్ గాడిని వాడాల్సిందే అని అంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.